హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ని మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటంటే మోటరోలా నుంచి ఎడ్జ్ 60 అనే మొబైల్ అయితే మనకి ఈరోజు లాంచ్ అయింది. దీని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ ఈ రెండు అయితే లీకేజ్ అని చెప్పుకోవచ్చు. మనకు బెస్ట్ ప్రైస్ అయితే మనకు మొబైల్ అయితే లాంచ్ చేశారు. అది ఏ ప్రైస్లో లాంచ్ చేశారు, ఆ ప్రైస్కి తీసుకోవచ్చా తీసుకోకూడదని పూర్తిగా తెలుసుకుందాం. దాంతోపాటు మనకు ఆ ప్రైస్తో పాటు మనకి ఏమేమి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నా సమాచారం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయం తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దాని డిజైన్ అయితే లుక్ చేద్దాం. డిజైన్ చూసుకుంటే మనకి ఎక్కడ చేంజ్ అయితే లేదు. ఏదైతే మనకు మోటో ఎడ్జ్ సిరీస్లో బ్యాక్ సైడ్ వేగన్ లేదా ఫినిష్ లభిస్తుంది, ఎగ్జాక్ట్గా అదే డిజైన్ అయితే లభిస్తుంది. కెమెరా లుక్ కూడా మనకి ఎగ్జాక్ట్గా అదే రకంగా డిజైన్ అయితే కనిపిస్తుంది. డిజైన్ అయితే వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ అయితే చేయలేదు అని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే చూసుకుంటే మాత్రం అదే రకంగా డిజైన్ అయితే కనిపిస్తుంది. మోటో ఎడ్జ్ సిరీస్ డిజైన్ అయితే ఏదైతే ఉందో మనకు బ్యాక్ సైడ్ టెక్స్చర్ అనేది మనకు లేదా ఫినిష్ లభిస్తుంది. కొంచెం చూడడానికి ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే కనిపిస్తుంది. కాబట్టి కలర్స్ అనేది కొంచెం అగ్రెసివ్గా కలర్స్ అయితే చేశారు కాబట్టి మనకు చూడడానికి లుక్ కూడా కొంచెం బెటర్గా ఉంది. కాకపోతే డిజైన్ అయితే కొంచెం ఓల్డ్ డిజైన్ అయితే చెప్పుకోవచ్చు. ఈసారి డిజైన్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా బెటర్ అని నా ఒపీనియన్ మీకు నచ్చింది నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. డిజైన్ పరంగా చూసుకుంటే కొంచెం బెటర్ డిజైన్ అయితే నాకైతే అనిపించింది. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్కా పెడితే మనకు మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫెసికేషన్తో పాటు మీకు ప్రైస్ అనేది ముందుగానే చెప్తాను వినండి ఫ్రెండ్స్. ప్రైస్ అనేది మనకి ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా జూన్ 10th మనకు 12 PM అయితే మనకు లాంచ్ చేశారు. కాబట్టి మనకి ఏదైతే బేస్ మోడల్ ఉందో బేస్ మోడల్ మనకు వీళ్ళు లాంచ్ చేసే బేస్ మోడల్ చూసుకుంటే మాత్రం 12GB, అలాగే 2 bits వేరియంట్ వచ్చి మనకి ఎంత లేదైనా 25,999 అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఇది కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం 24,999 అయితే లభించే అవకాశం ఉంది. ఈ 24,999లో మనం ఈ మొబైల్ని తీసుకోవచ్చా తీసుకోకూడదని నన్ను అడిగితే మాత్రం దీని స్పెసిఫికేషన్ పూర్తిగా వినండి, మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ఎందుకంటే ఇందులో ర్యామ్ అండ్ రోమ్ కూడా చాలా బెటర్గా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి బేస్ మోడల్ మనకు 12GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం దీని స్పెసిఫికేషన్. అప్పుడు మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ఫ్రెండ్స్, ఇక స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం మెయిన్ ఇందులో చూసుకోవాల్సింది ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ వీళ్ళు ఈసారి మనకి మీడియాటెక్ నుంచి అయితే మనకు ప్రోసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు మోటో ఎడ్జ్ 60 చూసుకుంటే ఇందులో ప్రోసెసర్ వచ్చి మాత్రం మీడియాటెక్ డైమండ్ 6 మాత్రం 7400 ప్రోసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.68 క్లాస్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం లిటిల్ బిట్ బెటర్ అయితే గేమింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. విత్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. కాకపోతే గేమింగ్లో చూసుకుంటే మాత్రం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి మీడియాటెక్ డైమండ్ సిటీ 7400 ప్రోసెసర్ కాబట్టి మనకు పబ్జీ లాంటి గేమ్స్ ఆడుకుంటే మాత్రం ఎక్కువ మీరు 120 FPSలో హై గ్రాఫిక్స్లో గేమ్స్ ఆడుకుంటే మాత్రం ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు కంటిన్యూగా మాత్రం ఒక 4 నుంచి 6 hours గేమ్స్ ఆడడం మాత్రం మీకు ల్యాగ్ ఇష్యూస్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది గేమింగ్ అయితే అంత ప్రియారిటీ అయితే ఏదని చెప్పుకోవచ్చు. మనకి ఈ ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ఈ ప్రోసెసర్లో మల్టీ టాస్కింగ్ చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఒక 1 or 2 hours గేమ్స్ ఆడుకున్నా మనకి ఎక్కడ ఇబ్బంది అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే కలర్స్ అనేది గేమ్స్లో చూసుకుంటే మాత్రం కలర్స్ అనేది చాలా బెటర్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్రోసెసర్ అయితే నా ఒపీనియన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. నా ఒపీనియన్ మీకు నచ్చిందని నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. పర్టికులర్గా మీరు పబ్జీ లాంటి గేమ్స్ ఆడుకుంటే మాత్రం ఈ ప్రోసెసర్ అయితే అంత సూటబుల్ అయితే ఉండదు. చిన్న మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు, హెవీ మల్టీ టాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. జనరల్ యూజింగ్ అయితే చాలా బెటర్గా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ ప్రోసెసర్ అనేది చూసుకుంటే మాత్రం. ఎందుకంటే 2.68 క్లాస్ స్పీడ్ ఉంది కాబట్టి అంత గేమింగ్ అయితే ఇంపార్టెంట్ ఇది ఏదని చెప్పుకోవచ్చు ఈ ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం. ఈ ప్రోసెసర్ మీద నా ఒపీనియన్ అయితే ఫ్రెండ్స్ ఇలా ఉంది. నా ఒపీనియన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే చూసుకున్న మాత్రం 6.7 ఇంచ్ కార్బన్ డిస్ప్లే లభిస్తుంది. విత్ మనకు AMOLED డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇది మనకు 144 FPS లభిస్తుంది. అలాగే మనకు 1.5K రెజల్యూషన్తో పాటు ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. విత్ బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 4500 అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. కలర్స్ చూసుకున్న మాత్రం చాలా బెటర్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకు 10 bit మ్యాగ్గా లభిస్తుంది. డిస్ప్లే చూసి మాత్రం డిస్ప్లే ఇంకా ప్లస్ పాయింట్ అయితే మనకి H10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. వైడ్ మనకి సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి కంటెంట్ అనేది హెచ్డీలో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్ప్లే దగ్గర చూసుకుంటే చాలా బెటర్ డిస్ప్లే అయితే లభిస్తుంది. బాడీ టేస్ట్స్ కూడా చాలా బెటర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. డిస్ప్లే ఒకసారి డిస్ప్లే స్పెసిఫికేషన్ అలాగే డిస్ప్లే డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద వస్తాను. మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడుగుతా మాత్రం ఈసారి డిస్ప్లే చూసుకుంటే మాత్రం చాలా బెటర్ డిస్ప్లే అయితే లభిస్తుంది. విత్ కర్వ్ డిస్ప్లే కాబట్టి చూడడానికి లుక్ కూడా చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. విత్ పంచువల్ డిస్ప్లే అయితే లభిస్తుంది. కాబట్టి ఏదైనా వీడియో చూసుకున్నా కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనకి డిస్ప్లే విత్ ప్రోసెసర్ ఈ రెండు కొంచెం డీసెంట్ అని చెప్పినాయి. వీళ్ళు పెట్టే ప్రైస్ రేంజ్లో చూసుకున్నా చాలా వర్తబుల్ అనిపించింది నాకు. డీసెంట్గా మనకి డిస్ప్లే విత్ ప్రోసెసర్ అయితే చాలా వర్తబుల్ అనిపించినాయి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. డిస్ప్లేలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు వాటర్ పట్ట కూడా మనకు టచ్నెస్ అనేది చాలా బెటర్గా టచ్ అయితే లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటర్ టచ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిస్ప్లే చూసుకున్న మాత్రం కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. అలాగే ఇందులో మనకి హైలైట్
హైలైట్ విషయం ఏంటంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాక్ సైడ్ కెమెరాస్ ఉన్నాయి మనకు ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఇది వచ్చి సోనీ సెన్సార్ ప్రైస్. ఇది వచ్చి LY2 నుంచి 700 సెన్సార్ లభిస్తుంది. విత్ సెకండరీ కెమెరా వచ్చి 50 మెగా పిక్సెల్. ఇది కూడా మనకి ఇది చూసుకున్న మొత్తం ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. విత్ మనకి మైక్రో కెమెరాస్ కూడా ఇందులో యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రెండు కెమెరాస్ అనేవి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే 10 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ లభిస్తుంది. అందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 30x వరకు అయితే జూమ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మీకు బెస్ట్ కెమెరాస్ క్వాలిటీ కావాలనుకున్న మాత్రం దీని జోలికి అయితే తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే ఇందులో కెమెరా చూసుకున్న మాత్రం చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉందో చాలా బెటర్ క్వాలిటీ అయితే లభిస్తాయి. ఇక్కడ మనకి సూపర్ నైట్ మోడ్ లభిస్తుంది, AM మోడ్ లభిస్తుంది, వీడియో రికార్డింగ్ లభిస్తుంది, ఫోటో చార్ట్స్ కూడా లభిస్తాయి. అలాగే మనకు 4K స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. కెమెరాస్ పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ ఏదైతే ట్రిపుల్ కెమెరా ఉందో బ్యాక్ సైడ్ కాదు ఫ్రెండ్స్, మీకు ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా మనకి స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా 4K రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి చాలా బెటర్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. టెలిఫోటో లెన్స్లో కూడా మనకి 10x వరకు అయితే జూమ్ చేసుకునే అవకాశం ఉంది. మనకు చాలా బెస్ట్ ఆప్షన్ అయితే ఉంది. మనకి కెమెరాస్ పరంగా చూసుకున్న మాత్రం ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెటర్ కెమెరాస్ అయితే అవుట్పుట్ లభిస్తాయని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది. ఇక్కడ మనకు చూసుకున్నప్పుడు మనకి కెమెరా దగ్గర తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ క్వాలిటీ అయితే లభిస్తాయి. కెమెరా సీసై మోటో H60లో చూసుకున్న మాత్రం కెమెరా క్వాలిటీ చాలా బెటర్గా యూజ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఈ కెమెరాస్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 5500 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 60 వాట్ టర్బో చార్జర్ లభిస్తుంది. ఇది టర్బో చార్జర్ కాబట్టి 68 వాట్ మనకు 100% ఛార్జింగ్ ఎక్కడికి ఎంత లేదని ఒక 60 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. కొంచెం బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకున్న కూడా మనకి 5500 mAh బ్యాటరీ కాబట్టి మినిమం 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తే, హెవీగా వాడితే మాత్రం 9 నుంచి 10 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి చూసుకుంటే బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫెసికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ వీళ్ళు మనకి మోటో H60 వాళ్ళు ఫెసికేషన్ పరంగా చూసుకుంటే ఈ రకంగా ఫెసికేషన్ అయితే లభిస్తున్నాయి. మరిన్ని ఫెసికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మరిన్ని ఫెసికేషన్ చూసుకుంటే రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ స్టార్టింగ్ అయితే చెప్పాను 12 GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది. అలాగే రోమ్ చూసుకుంటే మాత్రం 250 స్టోరేజ్ అయితే లభిస్తుంది. వీటి కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మాత్రం UFS నుంచి 3.1 లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. వస్తే మాత్రం 150 లభిస్తుంది. అలాగే హియో గురించి వస్తే మాత్రం హిలో లభిస్తుంది. వీటి అప్డేట్స్ పరంగా చూసుకుంటే మాత్రం సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చి మాత్రం 4 years లభిస్తాయి. OS అప్డేట్స్ వచ్చి మాత్రం 3 years లభిస్తాయి. అంటే 3+4 years అప్డేట్స్ పరంగా అయితే మనకు బెటర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే IP రేటింగ్ పరంగా IP68 రేటింగ్ కూడా లభిస్తుంది. అలాగే మనకి డాల్బీ విజన్ అయితే లేదు కాబట్టి హై రేస్ ఆడియో అయితే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనకి ఆడియో క్వాలిటీ చూసుకుంటే మాత్రం చాలా బెటర్గా అయితే ఆడియో క్వాలిటీ కూడా లభిస్తుంది. కాబట్టి మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫ్రెండ్స్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. ఈ ఫీచర్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఇందులో మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మిలిటరీ గేట్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా మనకు మొబైల్కి ఎక్కడ ఇబ్బంది అయితే జరిగే అవకాశం లేవు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫెసికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే వీళ్ళు ప్రైస్ లాంచ్ చేసిన ప్రైస్ చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ 12 GB ర్యామ్ 250 వేరియంట్ ప్రైస్ ఇచ్చి మాత్రం 25,999 అయితే లభించే అవకాశం ఉంది. విత్ కార్డ్ ఆఫర్ చూసుకుంటే మాత్రం 24,999 అయితే లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ 24,999లో దీన్ని తీసుకోవచ్చు తీసుకోకూడదని అడిగితే మాత్రం కళ్ళు మూసుకొని తప్పకుండా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు 25,000 చాలా బెటర్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. మనకు కావాల్సిన ఫీచర్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. నా సజెషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ మొబైల్ గురించి చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు ఈ మొబైల్ గురించి మీకు చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అలా పెట్టండి. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త విషయంలో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.